95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు రుణమాఫీ పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం. కేంద్రం తీరు వల్లే రుణమాఫీ జాప్యమైనట్లు వెల్లడి. రుణమాఫీని పునరుద్ధరించాలన్న కేసీఆర్ నిర్ణయంపై స్పందించిన రేవంత్ రెడ్డి. రుణమాఫీ ప్రకటన కాంగ్రెస్ పార్టీ విజయమని వెల్లడి. కడప జిల్లా పులివెందుల గడ్డపై టీడీపీ అధినేత చంద్రబాబు సింహగర్జన. కొదమ సింహంలా అణచివేస్తానని వైసీపీ నేతను హెచ్చరిక. కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొడతారన్న తెలంగాణ మంత్రి కేటీ రామారావు. ఆగస్టు 15 నుండి అక్టోబర్ లోపు డబుల్ బెడ్రూమ్ల పంపిణీ చేస్తామని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే రైతు రుణమాఫీ పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నేటి నుండి రైతు రుణమాఫీ తిరిగి ప్రారంభించాలన్నారు. కేంద్రం తీరు వల్లే రుణమాఫీ జాప్యమైనట్లు తెలిపారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించడం వల్లే రుణమాఫీ ఆలస్యమైందన్నారు. ఎఫ్ఆర్బిఎం నిధుల్లో కేంద్రం ఏకపక్షంగా కోత విధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మరో 19,000 కోట్ల రుణాలు అందించాల్సి ఉందని, ఈ నేపథ్యంలో రుణమాఫీని మళ్లీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. నేటి నుండి రైతు రుణమాఫీని ప్రారంభించి సెప్టెంబర్ 2వ వారంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ రోజు నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ఇవే చివరి సమావేశాలు. మొదటి దఫా రుణమాఫీ తర్వాత నిలిపివేయడంతో ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు నిలదీస్తున్నాయి. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలకు రుణమాఫీ ఆయుధంగా మారనున్న నేపథ్యంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. రుణమాఫీని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్పందించారు. రుణమాఫీ ప్రకటన కాంగ్రెస్ పార్టీ విజయమన్నారు. ఉద్యమాలు, పోరాటాల ఒత్తిడితోనే కేసీఆర్ రుణమాఫీని ప్రకటించారన్నారు. కాంగ్రెస్ నేతలు సీఎస్ ను కలిసి రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. రుణమాఫీని అమలు చేయకపోతే బ్యాంకుల ముందు ధర్నా చేస్తామని కాంగ్రెస్ హెచ్చరించిందని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ ప్రకటన చేశారన్నారు. కేసీఆర్ అసమర్థత వల్ల రుణమాఫీ 4 ఏళ్లు ఆలస్యమైందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లా పులివెందుల గడ్డపై సింహగర్జన చేశారు. తనను తక్కువ అంచనా వేయొద్దని, కొదమ సింహంలా అణచివేస్తానని వైసీపీ నేతలకు హెచ్చరించారు. పులివెందులలో తన సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారని, ఎవరొస్తారో రండి చూసుకుందామంటూ సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో సవాల్ విసిరారు. తన సభకు భారీగా జనం తరలి రావడం పట్ల చంద్రబాబు రెట్టింపు ఉత్సాహంతో ప్రసంగించారు. పులివెందులలో సభకు ఎలాంటి స్పందన వచ్చిందో జగన్ చూడాలని వ్యాఖ్యానించారు. పులివెందుల ప్రజల్లో ఇప్పుడు తిరుగుబాటు కనిపిస్తోందని అన్నారు. ఈ ప్రజలను చూసి తాడేపల్లిలో ఉన్న నేతల్లో మార్పు రావాలని ఎత్తిపొడిచారు. స్థానిక టీడీపీ నేతలు వైనాడ్ పులివెందుల అంటున్నారు. అవునా కాదా? నాకు తృప్తి ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ప్రపంచ పటంలో నా పాత్ర ఉందని నాకు ఆనందం ఉంది. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. పివి నరసింహరావు గారు అమలు చేశారు. అందిపుచ్చుకున్నది నేనే అందిపుచ్చుకున్నా. ఆ రోజు ఈ రోడ్లన్నీ అధ్వానంగా ఉంటే వాజ్పేయి గారికి ఒక ఐడియా ఇచ్చారు. మలేషియాలో టోల్ గేట్లు పెట్టారు. బ్రహ్మాండంగా 8 లేన్ రోడ్లు వేశారు. అది చూసి వచ్చి మనం కూడా పెట్టాలంటే ఆయన అన్నాడు ఆ రోజు నాతో, సాధ్యమా అన్నాడు. సాధ్యమన్నా. మొదటి రోడ్డు వేసింది చెన్నై నుంచి నెల్లూరు వరకు. అక్కడి నుంచి రోడ్లు ఎక్కడికంటే అక్కడ వచ్చాయి. ఇప్పుడు పులివెందుల కూడా నేషనల్ హైవే వస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి.
అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మా తమ్ముళ్ళందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు. ఎక్కడ చూసినా బిల్డింగ్ల పైన వస్తా ఉంటే సెల్ ఫోన్లు పెట్టి నేను వస్తా ఉంటే రికార్డ్ చేస్తున్నారు. ఏం తమ్ముళ్ళు ఆ సెల్ ఫోన్లు ఎప్పుడు వచ్చాయా మీకు తెలుసా? ఎవరి వల్ల వచ్చాయో మీకు తెలుసా? కుర్రాళ్ళకి తెలియదు. నేనే రిపోర్ట్ ఇచ్చా డీరెగ్యులేషన్ కోసం, టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో మార్పులు తీసుకొచ్చా. మొన్న కూడా మోడీ గారి ప్రభుత్వంలో డిజిటల్ కరెన్సీ కూడా నేనే రిపోర్ట్ ఇచ్చా. ఆ రిపోర్ట్ ఈరోజు దేశంలో అమలు అవుతా ఉంది. టెక్నాలజీ అంటే రాజకీయ నాయకులు ఎవరు గుర్తొస్తారు తమ్ముళ్ళు? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొడతారని తెలంగాణ మంత్రి కేటీ రామారావు అన్నారు. మూడోసారి గెలిచి దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందన్నారు. అధికారంలోకి వచ్చాక మొదటి 6 నెలలు రాజకీయం చేస్తే చాలని, మిగతా 4.5 పాటు అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు ఏం చేయాలనే దానిపై దృష్టి సారించాలన్నారు. 24 గంటలు రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరన్నారు. హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆగస్టు 15 నుండి అక్టోబర్ లోపు నియోజకవర్గానికి 4,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో మెట్రో రైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ ఆధ్వర్యంలో మెట్రో రైల్ సాధన సమితి క్రియాశీలక సభ్యులు బాబాసాహెబ్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేయడం జరిగింది. మెట్రో రైల్ సాధన ఉద్యమాన్ని అంబేద్కర్ స్ఫూర్తితో అక్కడి నుంచే ప్రారంభించి మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో సాధించడం పట్ల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ప్రజల నాయకుడిగా మచ్చలేని మనిషిగా ఉన్న మాజీ శాసనసభ్యులు సత్తన్నకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి గౌరవ మాజీ ఎమ్మెల్యే సత్తన్న గారికి గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మరి దానికి కృతజ్ఞతా భావంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మెట్రో రైల్ సాధన సమితి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎలా ఎప్పటికీ ఇట పండుగ దసరా కానీ దీపావళి కానీ అక్టోబర్లో వస్తే మరి సత్తన్న అభిమానులుగా, సత్తన్న మనుషులుగా మరి మాకు దసరా దీపావళి అనేది ఈ టైంలోనే రావడం జరిగింది. ఇంకొక శుభకరమైన విషయం ఏంటంటే మరి మెట్రో రైలు సాధన సమితి ద్వారా మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మరి మెట్రోని గిట్ట శాంక్షన్ చేయడం జరిగింది. మరి సత్తన్న గారు ఏదైతే మాట ఇచ్చిర్రో ఖచ్చితంగా ఈ పటాన్చెరు ప్రజలను నేను మెట్రో ఎక్కించి తీరుతా అని చెప్పి ఆ మాటను నిలబెట్టుకునే విధంగా మరి మెట్రో కోసం పోరాడి ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా ఈరోజు మెట్రోని తీసుకురావడం జరిగింది. మరి ఇలా ఈ మొత్తం విషయంలో మా భగవంతునిగా భావించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి ఫలితంగా ఆ రాజ్యాంగంలో గొప్ప శక్తి అయినటువంటి గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ రావడం నిజంగా మేము గర్వంగా భావిస్తూ ఉన్నాం. మరి అలా ఏ వర్గాల ప్రజలైతే మరి రాజకీయంగా ఎదగాలని మేము కలలు కంటా ఉన్నామో ఆ వర్గాల ప్రజలకు ఈ రాజ్యాధికారాన్ని పంచే విధంగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పి అన్నగారి గిట్ట మాకు అనేక మార్లు తెలియజేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వ ఫలాలను పేద వర్గాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని వరలక్ష్మి కళ్యాణ మండపంలోని కలిసిపూడి అంజనీ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ధూపదీప అర్చక సంఘ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ధూపదీప నివేదన అర్చక సంఘం స్థాపించిన సంవత్సర కాలంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంజనీ కుమార్ శర్మ, ఖమ్మం జిల్లా అర్చక సంఘం అధ్యక్షులు ములుగులేటి రమేష్ శర్మ, అర్చక సంఘ సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దోపదీప నివేదన అర్చక సంఘ అధ్యక్షుడు అంజనీ కుమార్ శర్మ మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్నటువంటి ఈ దోపదీప నివేదన అర్చక సంఘాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా డివైడ్ చేయడం జరిగింది. డివైడ్ చేసిన తర్వాత ఈరోజు అర్చకులందరితో కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించాం. దీనిలో భాగంగా సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఒక బాధ్యతతోటి అందరినీ కూడా సలహాలు సూచనలు అడగడం జరిగింది. చక్కగా అర్చకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సలహాలు సూచనలు తెలియజేశారు. ఈ సంఘం అర్చకుల కోసం ఎప్పుడూ ముందుండి నడుస్తూనే ఉంటుందని, అర్చకులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా సంఘం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని అర్చకులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ బాధ్యతని నాకు అప్పచెప్పినందుకు అర్చకులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై అర్చక, జై జై అర్చక. అర్చకుల ఐక్యత, అర్చకుల ఐక్యత, అర్చకుల ఐక్యత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ముందుగా ఈ యొక్క ధూపదీప నివేదన అర్చక సంఘం అనేటువంటిది ఇంతకుముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘము. కాబట్టి ఈ యొక్క సంఘము చేసేటువంటి కార్యక్రమాలకైనా లేదంటే అర్చక సంఘం తరపు నుంచి అందించేటువంటి సేవా కార్యక్రమాలు ఏవైనా కూడా అవి మాకు దగ్గరగా ఉన్నటువంటి మేము అందరం కూడా కలిసి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని విభజించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అర్చకుల ఐక్యతే ప్రధాన ధ్యేయంగా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి ఈ యొక్క పదవిలో ఉంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి అనుగ్రహించినటువంటి ప్రతి ఒక్క అర్చకుడికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దోపదీప నివేదన అర్చక సంఘ అధ్యక్షుడు అంజనీ కుమార్ శర్మ మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్నటువంటి ఈ దోపదీప నివేదన అర్చక సంఘాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా డివైడ్ చేయడం జరిగింది. డివైడ్ చేసిన తర్వాత ఈరోజు అర్చకులందరితో కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించాం. దీనిలో భాగంగా సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఒక బాధ్యతతోటి అందరినీ కూడా సలహాలు సూచనలు అడగడం జరిగింది. చక్కగా అర్చకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సలహాలు సూచనలు తెలియజేశారు. ఈ సంఘం అర్చకుల కోసం ఎప్పుడూ ముందుండి నడుస్తూనే ఉంటుందని, అర్చకులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా సంఘం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని అర్చకులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ బాధ్యతని నాకు అప్పచెప్పినందుకు అర్చకులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై అర్చక, జై జై అర్చక అంటూ ఈ నినాదాలతోటి మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేకంగా అర్చకుల సంఘం తరపున ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని మనం చాలా చక్కగా జరుపుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ధనం మూలం మిదం జగత్తు అంటారు. ధనం లేనిదే ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగదు. కనుక ఇందులో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడాను ఫండ్స్ అనేది ఉపయోగించుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరికి కూడాను పోస్ట్ ఆఫీస్లో వారి పేరు మీద ప్రత్యేకంగా జై శ్రీరామ్. జై అర్చక. ఐకమత్యమే మహాబలం అన్నాడు. అట్లానే ప్రతి కులానికి సంఘాలు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అట్లానే అర్చక సంఘం అనేది ఒకటి ఉన్నది. ఇది ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలిపి ఒకటిగా ఉన్నది. దాన్ని ఈ రోజున డివైడ్ చేసేసుకొని ప్రత్యేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్చక సంఘం ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా అంజనీ కుమార్ యాదవ్ కమిటీ వాళ్ళే శర్మ ఉన్నారు. ఈ అర్చక సంఘంలో ఇప్పుడు 115 మంది అర్చకులు ఈ జిల్లాలో ఉద్యోగంలో అర్చకులుగా పనిచేస్తున్నారు. వీరి అందరి యొక్క సేవ చేసుకోవడానికి ఈ సంఘం ఏర్పడి ఈ అర్చకుల యొక్క ఈతి బాధలను ఏమున్నాయో పరిష్కరించడానికి ఈ సంఘం కలిసికట్టుగా ఉండి అర్చకులకి మంచి న్యాయం జరగాల, ధర్మబద్ధంగా ఉండాలా, వాళ్ళు
ఆ దేవాలయాలు అర్చకత్వం చేస్తూ ఆ గ్రామ ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటూ ఈ అర్చకులు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అర్చక సంఘం అభివృద్ధికి పాటుపడతామని చెప్తూ సెలవు. నారాయణపేట జిల్లాలో సంక్షేమ హాస్టల్స్ లోపభూయిష్టంగా ఉన్నాయని, వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. తక్షణమే వాటిపై సమగ్రంగా జిల్లా అధికారులు పరిశీలించి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 1 నుండి 10వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్ లో సర్వేలు నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారని తెలిపారు. తల్లిదండ్రులను కూడా చదువుకోవడానికి మంచి అవకాశాన్ని, మంచి ప్లాట్ఫామ్ని ఉచితంగా కల్పించింది. వచ్చినా సరే భగీరథ నీళ్ళు కోసం కేసీఆర్ నీళ్ళు వస్తాయి కదా, అవి కోసం మేము వేడి చేసి అది ఇస్తలేరు మిషన్ మాకు ఖరాబ్ అయింది కాదురా. అయితే బాలుర వసతి గృహంలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ మరి గత 2 months నుంచి కూడా పనిచేయట్లేదు. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఈ యొక్క వాటర్ ఫిల్టర్కి సంబంధించినటువంటి వెంటనే కొత్తవి కానీ మరి ఉన్నదాన్ని రిపేర్ చేసేటటువంటి సౌకర్యాన్ని కల్పించండి. మరి అదేవిధంగా ఈ వర్షాకాలంలో మరి దోమల నుంచి మరి అనారోగ్య పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నది. కాబట్టి మరి నూతనటువంటి ఫిల్టరు మరి ప్రభుత్వం వారు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. మరి బాలుర వసతి గృహంలో ఉన్నటువంటి త్రాగే నీరు అనేది అయితే హ్యాండ్ వాష్కి సంబంధించిందండి. అయితే ఈ యొక్క హ్యాండ్ వాష్కి సంబంధించిన ట్యాంకుని క్లీన్ చేయడానికి, శుభ్రపరచడానికి మరి ఫుల్ ప్యాక్ ఉంది. మరి గత ఎన్ని రోజుల నుంచి మరి క్లీన్ చేయకుండా ఉంది. కాబట్టి ఇది క్లీన్ చేయడానికి అవకాశం లేకుండా ఫుల్ స్లాబ్ పూర ప్యాక్ చేశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కడుక్కునే వాటర్ మరి విద్యార్థులు చెప్తున్నారు ఫుల్ స్మెల్ వస్తుందండి, వాసన వస్తుందని కూడా చెప్తున్నారు. అయితే ఈరోజు ఎస్సీ బాలుర హాస్టల్ను సందర్శించినాము. అయితే ముఖ్యంగా ఎస్సీ బాలుర హాస్టల్ మరి శిథిల వ్యవస్థలో ఉంది. వర్షం పడినప్పుడు మరి బయట ఉన్నటువంటి వర్షం నీరు మరి హాస్టల్ లోపలికి వస్తుంది. అదేవిధంగా మరి తాగే వాటర్ కూడా మరి ఎట్లాంటి ఫిల్టర్ లేదు, డైరెక్ట్ బోర్ వాటరు మరి కుళాయి వాటర్ని తాగుతున్నారు విద్యార్థులు. అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం వారు కొత్త యొక్క హాస్టల్ను మంజూరు చేసి మరి నూతనటువంటి భవనాన్ని నిర్మించగలని కోరుతున్నాము. అదేవిధంగా మరి త్రాగడానికి ఎట్లాంటి ఫిల్టర్ వసతులు కూడా, ఫిల్టర్ వాటర్ ప్లాంట్ కూడా లేదు. మరి అదే వాటరు మరి బోర్ వాటరు, కుళాయి వాటర్ తాగి మరి విద్యార్థులు అనారోగ్య పరిస్థితులు మరి తలెత్తుతున్నాయి. అదేవిధంగా మరి కొత్తగా మంజూరు చేసినటువంటి మెస్సు బిల్లులు కూడా పెంచాలని మన ప్రభుత్వం మరి చెప్పింది. వెంటనే ఆ యొక్క బిల్లులను కూడా మంజూరు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా మరి విద్యార్థులకు మరి సరైనటువంటి పోషక ఆహారాన్ని కూడా మరి అందించాలని కోరుతున్నాము. నా పేరు ఎం కిరణ్. నేను 10th ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను ఎస్సీ బాయ్స్ హాస్టల్ మద్దూరులో. నాకు వాన పడితే పాత బిల్డింగ్ ఇది, వాన పడితే లోపల గదిలో వస్తాయి, మొత్తం నానుతాయి. అది పాత బిల్డింగ్ మొత్తం. అయితే ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టాలని మేము ఆశిస్తున్నాం. అదే ఫిల్టర్ మిషన్ కూడా ఖరాబ్ అయింది, బోర్ నీళ్ళు పెడుతుంటాం మాకు. అదేవిధంగా ఫిల్టర్ నీళ్ళు పెట్టాలని కోరుతున్నాము. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి బీసీ ఎంబీసీ కులవృత్తులకు ₹1,00,000 చెక్కులు జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల ప్రజలు, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కులవృత్తుల వారికి ₹1,00,000 చెక్కులు మామూలుగా 2 ఇచ్చారు. ఒకటి శాంత్ కుమార్, ఒకటి ప్రకాష్, ఇద్దరికి ఇచ్చారు. విడతల వారిగా మరో వచ్చే నెల 15వ తారీఖు మళ్ళీ ఇద్దరికి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా టీఆర్ఎస్లో వలసలు తీరుగా సాగుతున్నాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు ఇక్కడ నారాయణఖేడ్లో. టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మేము ఘంటాపదంగా చెప్తున్నాము. మా ఎమ్మెల్యే గారు రాత్రి పగళ్ళు ప్రజల్లో వండుకుంటూ ప్రజల సేవలు అందిస్తున్నారు. సాపు పెళ్లి ఏ ఆపత్తున్నా ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నారు. ప్రజల మమకమై ఆయన నేను ఎమ్మెల్యే అని కూడా ఫీలింగ్ కూడా లేదు అతనికి. ఆయన సామాన్య కార్యకర్తగానే ఫీల్ అవుతున్నాడు. ప్రతి ఒక్కరు గంటదండ ఉంటున్నారు. ప్రభుత్వం కేసీఆర్ గారికి, భూపాల్ రెడ్డి గారికి మా గ్రామస్తుల తరఫున నేను రుణపడి ఉంటాను. జై ప్రభాకర్, గ్రామ పంచాయతీ రుద్రాల సర్పంచ్ గారిని
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు ఎం భూపాల్ రెడ్డి గారు అందరూ కలిసి ఈరోజు ఈసీ బంధు పథకం కింద ₹1,00,000 చెక్కును అందజేయడం జరిగింది. ఇది పూర్తి ఉద్దేశం ఏ మతాల్లో కూడా ఏ కుల సంఘాలు కూడా వెనుకబడి ఉండడం కారణంగా కేసీఆర్ గారు స్వయంగా కూర్చొని ఎవరు సలహాలు లేకుండా అతనే స్వయంగా ఆలోచించి ప్రతి ఒక్క కులంకు ఈరోజు ₹1,00,000 నగదిచ్చి వాళ్ళ జీవితాలను బాగు చేయాలనే ఉద్దేశంతో ఈ పథకం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కొన్ని కులాలు మాత్రమే ప్రకటించినప్పటికీ కూడా దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు కూడా బీసీ దళిత బంధు మొదలుకొని అన్ని కుల సంఘాలకు కులాలకు కూడా కేసీఆర్ గారు ఈ ఆర్థిక సహాయం చేసి మనను ఆర్థికంగా అభివృద్ధి చెందిన రోజే మన బంగారు తెలంగాణ సాధిద్దామని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. జై కేసీఆర్, జై ఎంపీఆర్, జై తెలంగాణ. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామానికి చెందిన గుగ్లావత్ హరినాయక్ గత కొన్ని సంవత్సరాల నుండి రాయకల్కి చెందిన ఇసాక్ అనే వ్యక్తి వద్ద కూలీ పని చేస్తున్నాడు. ఈ నెల 30న హరినాయక్ ఇసాక్ ని కూలీ పని నిమిత్తం గొర్రెపల్లి గ్రామ శివార్లోని గోదావరి వద్దకు చేపలు పట్టడానికి తీసుకుని వెళ్లినాడు. హరినాయక్ తో పాటు పనిచేస్తున్నటువంటి నల్గొండ జిల్లా గ్రామానికి చెందిన కల్లెడ రాజేందర్ మరియు ఇసాక్లు హరినాయక్ కి సీరియస్ గా ఉందని హాస్పిటల్ కు తీసుకెళ్లినామని తెలిపి మార్గమధ్యంలోని హరినాయక్ చనిపోయినాడని చెప్పినారు. మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. హరినాయక్ మృతి పట్ల అనుమానం ఉన్నదని హరినాయక్ కొడుకు గుగ్లవత్ నాగరాజు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోజు పని పోతాడు కానీ ఒక 5 రోజులు ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇక నేను పనికి రాను, నాతోని కాదని చెప్పేసిండు. చెప్పినాములే, మళ్ళీ ఏం చేసిండట, ఎట్లా చేసి రమ్మని తోలుకోపోయిండు. ఇక అన్ని పని చేస్తుండు. అతను మేము అనుకున్నాము ఇయ్యాల పొద్దుగల్లా బండి మీద తీసుకొచ్చి ఇంటి ముంగట వారేసి పోయిర్రట. ఎందుకు పారేసి పోతురు, చంపేసి పారేసి పోతురు. వాళ్ళు దెబ్బలు మేము వాళ్ళు పోయినాక చూస్తేనేమో దెబ్బలు ఉన్నాయి. ఇదంతా ఉబ్బుతుంది, పక్క పొన్న అంతా ఉబ్బుతుంది. ఈ చేతి కొట్టిర్రు. వాళ్ళు కొట్టాలి మా స్టేషన్కి ఎట్లా పోయిండు మాకు చెప్పాలా కదా. ఏదైనా నొప్పి ఉంటే ఎట్లా పారేసి పోయిర్రు ఇంటి ముంగట చెప్పారు. మాతో మాట్లాడాలి కదా, మాట్లాడకుండా పారేసి పోయిర్రు. ఎట్లా వేసి న్యాయం చెయ్యాలా, న్యాయం జరిగేటట్టు చూడు. రాష్ట్ర ప్రభుత్వం 2018 ఎన్నికల సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ను 5,000 కోట్లతో ఏర్పాటు చేసి పేద ఆర్యవైశ్యులను ఆదుకోవాలని అప్పర్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి మండలం జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, నాగర్ కర్నూలు జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బచ్చు రామకృష్ణలు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ సాధనకు కల్వకుర్తిలో ఉద్యమం ఆరంభమైందన్నారు. కల్వకుర్తి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి ఆర్యవైశ్యులు భారీగా బైక్ ర్యాలీతో పట్టణం పుర వీధుల గుండా నిర్వహించిన కార్యక్రమంలో వందలాది మంది ఆర్యవైశ్యులు పాల్గొని ఆర్జీఓ కార్యాలయానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులను ఉద్దేశించి ఉప్పల వెంకటేష్, బచ్చు రామకృష్ణ, కొండూరు గోవర్ధన్, కండే హరిప్రసాద్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్, జూలూరి రమేష్ బాబులు మాట్లాడారు. ఎంతో మంది ఆర్యవైశ్యులు ఆర్థిక సమస్యతో సతమతం అవుతున్నారని, తోటి వారికి చేతన అందించే ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. కార్పొరేషన్ సాధించే వరకు దశల వారీగా ఉద్యమాలు చేపడతామన్నారు. ఆర్యవైశ్యులను ఇబ్బంది పెట్టాలనుకుంటే వారిని వదిలేదే లేదని హెచ్చరించారు. కల్వకుర్తి మండలము, చారవండ మండలం, ఒంగూరు మండలం, వెల్దండ మండలం నుంచి వచ్చినటువంటి ఆర్యవైశ్యులందరికీ కూడా అదేవిధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ను సాధించాలన్నటువంటి కార్యక్రమానికి ఈ విధంగా తలకొండపల్లి జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేశ్వర గారికి, అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ ఆమంగల్ వెంకటేష్ గారికి, అన్న వైస్ ఎంపీపీ గోవర్ధన్ గారికి, మండలాధ్యక్షులు, అదేవిధంగా కల్చర్ల గోపాల్ ఎంపీటీసీ గారికి, ఈ యొక్క అదేవిధంగా సల్వ మనోహర్ గారికి, రమేష్ బాబు గారికి, జగదీష్ టౌన్ ప్రెసిడెంట్ గారికి, ఈ యొక్క ఆర్యవైశ్య సదస్సు చైతన్య సదస్సు గతంలో నిర్వహించినటువంటి కృషి చేసినటువంటి రాజపల్లి శ్రీనివాస్ శేఖర్ గారికి, మండలాల అధ్యక్షులు ఆంజనేయులు, సురేష్, శ్రీధరు, అంజయ, ఇంకా చాలా మంది పేర్లు చెప్పలేకపోతున్నాం. ఫలితాలను ఈరోజు పథకాలను అడిగినటువంటి సందర్భాలు లేవు. ఆర్య వైశ్యులు
కేవలం వెనుకబడినటువంటి వాళ్లకు ఇంతకు ముందు చెప్పినట్టు వెంకటేశ్వర గారు చెప్పినట్టు 5,000 కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పదే పదే ప్రభుత్వం కూడా చెప్పింది. ఎన్నోసార్లు ప్రభుత్వము, హరీష్ రావు, అదే విధంగా మంత్రులు, ముఖ్యమంత్రి కూడా చెప్పారు. ఆర్యవైశ్యులు ఈ యొక్క రాష్ట్రంలో గొప్ప కులంలో ఉండి ఓటింగ్ అప్పుడు గాని ఎప్పుడు గాని వాళ్ళ యొక్క హోదాను ప్రవర్తిస్తుంటూ ఓటుకు కూడా నోటుకు ఆశపడినటువంటి ఆర్యవైశ్యులు కేవలం కార్పొరేషన్ కే ఓటుకు నోటు కాదు, కార్పొరేషన్ అందులో కూడా మీద ఉన్నటువంటి ఆర్యవైశ్యులకు ఏర్పాటైతుంది, సహాయపడుతుంది. వీళ్ళు ఏమి కూడా అడగలే, ఎప్పుడు కూడా అడగలే అని చెప్పినటువంటి సందర్భాలు ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అమలు కాలేదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వివిధ పార్టీలకు ఏ విధమైనటువంటి అనుబంధ సంస్థలు ఉన్నాయో, ఒక పార్టీకి చూస్తే యువ మోర్చలు ఉంటది, మహిళా విభాగం ఉంటది, సెల్స్ ఉంటాయి. ఆ విధంగా పార్టీకి అనుబంధం ఉన్నటువంటి సంస్థలు ఏవైతున్నాయో ఈరోజు ఆర్యవైశ్యులకు కూడా ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య సంఘము, యువజన సంఘము, ఆవోప మహిళా సంఘము, వివిధమైనటువంటి అన్ని అనుబంధ సంస్థలు చేసుకొని, అనుబంధ సంఘాలు వేసుకొని, ఆ సంఘాల ద్వారా మేము ఏమన్నా అడుగుతున్నామా అంటే ఏమీ అడుగుతలేము. ఆ అనుబంధ సంస్థలు వేసుకొని పోటీ పడుతున్నాం. నెల్లూరు జిల్లా కేంద్రంలో సిపిఎం ప్రజా పోర్యాత్ర జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాలు మోపుతుందని, ఇంటి పన్ను, నీళ్ల పన్ను, కరెంట్ ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచిందని సిపిఎం పార్టీ ఆరోపించింది. మరియు అనేక రకాల పేర్లతో కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై తీవ్ర ప్రభావం మోపుతున్నారని అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం చెత్త పన్ను కూడా వేసి రాష్ట్ర ప్రజలు జీవించలేని పరిస్థితి కల్పించిందని విమర్శించారు. జెండా తిన్నా ప్రజా పోరాటాలు పరిష్కరించాలి, ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలి. అలాగే 17 డివిజన్లో ప్రజలకు సమస్యలు పరిష్కారం చేయాలి. ఈ 17 డివిజన్ మొత్తం సమగ్రంగా అభివృద్ధి అయ్యే పద్ధతిలో నగరపాలక సంస్థ యొక్క అభివృద్ధి పనులు జరగాలని కోరుతూ డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలపైన పెను భారాలు పడతా ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, గతంలో ఇంటి పనులు మున్సిపల్ అధికారులు, పాలక వర్గం 10 సంవత్సరాలకు ఒకసారి, 15 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు అవసరం బట్టి పనులు తీసుకోవాలని బట్టి అటువంటి అవకాశం ఎక్కడ ఉండేది. అధికారులు మున్సిపాలిటీకి రైతు సమస్యలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం అధికారులు ఇచ్చిన తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు పట్టణ సంస్కరణలు ప్రవేశపెట్టి అందులో భాగంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు రుణమాఫీ పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం. కేంద్రం తీరు వల్లే రుణమాఫీ జాప్యమైనట్లు వెల్లడి. రుణమాఫీని పునరుద్ధరించాలన్న కేసీఆర్ నిర్ణయంపై స్పందించిన రేవంత్ రెడ్డి. రుణమాఫీ ప్రకటన కాంగ్రెస్ పార్టీ విజయమని వెల్లడి. కడప జిల్లా పులివెందుల గడ్డపై టీడీపీ అధినేత చంద్రబాబు సింహగర్జన. కొదమ సింహంలా అణచివేస్తానని వైసీపీ నేతను హెచ్చరిక. కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొడతారన్న తెలంగాణ మంత్రి కేటీ రామారావు. ఆగస్టు 15 నుండి అక్టోబర్ లోపు డబుల్ బెడ్రూమ్ల పంపిణీ చేస్తామని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.